ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనంలో అబ్రాము శారయి మాట వినెను. 3వ వచనంలో కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 సంవత్సరాలు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన భర్త అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా తన భర్తకి వేరే ఆమెను పెళ్లి చేసే గనురాళ్ళు ఉండారు. దగ్గరుండి శారమ్మ పెళ్లి చేసింది అబ్రాముకి హాగరుకి. ఆమెకు సంతతి గర్భఫలం కలగలేదని ఎటువంటి పనికిమాలిన పని చేసిందో చూడండి. ఆమె శారయి అనగా జగడగొండి ఆమె ఊరకనే కొట్లాడుతుంది. దగ్గరుండి శారమ్మే వారికి పెళ్లి చేసినట్టు ఉంది. 4వ వచనంలో అబ్రాము హాగరును భార్యగా చేసుకున్నప్పుడు మరి అబ్రాము వలన హాగరు గర్భవతి అయినది. ఇప్పుడు మొదలైంది సాతాను ప్రభావం. తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. సైతాను ఆలోచన, మన సొంత ఆలోచనలు కూడా కొన్నిసార్లు మంచి ఫలితం వస్తాయి, అనుకున్నది సాధించినట్లు అనిపిస్తుంది. శారమ్మ ఏమైతే అనుకున్నదో అది హాగరు వలన తను పొందుకున్నది. పిల్లలు కలగాలని హాగరును అబ్రామునకి ఇచ్చింది. అంతే, పట్టుమని 3 నెలలు తిరగకముందే ఆమె గర్భవతి అయింది. తన జీవితంలో ఇంకా ఏదో సాధించాలనుకున్నది కానీ ఆమె హాగరు గర్భవతి అయిన తర్వాత ఆమె ఫీలింగ్స్ మారిపోయినాయి. శారయి దాసిరాలు అన్నట్టుగా, హాగరు యజమానురాలు అన్నట్టుగా ఆమె ఫీలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె పెత్తనం చేస్తూ ఉంది. శారయి ఆమె దృష్టికి నీచమైనది అయిపోయింది. శారమ్మ మాట ఆమె వినటం లేదు. శారమ్మ హాగరు మాట వినాలని సీన్ రివర్స్ అయింది. దాసి యజమానురాలుగా వ్యవహరిస్తుంది. యజమానురాలు దాసిగా ఉండాలనే సూచనలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. శారమ్మకి ముందుగానే ముక్కు మీద కోపం తీసి ఒకటి అంటుకుంటుంది. ఆమె కోపం వచ్చిందంటే ఆమెకు ఓర్పు ఉండదు, తీసి అంటుకోవడమే, మొహాన్నే మాట్లాడేస్తుంది. అందుకే 4వ వచనంలో దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఈ వాక్యాన్ని ఇంకొక తర్జుమాలో మనం చూస్తే
అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయినది. హాగరు ఇది గమనించినప్పుడు ఆమె చాలా గర్వపడి తన యజమానురాలైన శారయి కంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలుపెట్టింది. చూడండి, అంటే యజమానురాలు ఏమైపోవాలంటే దాసి అయిపోవాలంట. పనికత్తే యజమానురాలుగా మారిపోవాలి. ఇప్పుడు శారమ్మ చేసిన పని వలన అక్కడంతా తారుమారైంది. నంది పంది అయింది, పంది నంది కావాలని హాగరు ఉద్దేశం. ఆమె చాలా గర్వపడింది. హాగరు తన యజమానురాలైన శారయి కంటే నేనే గొప్పదాన్ని అని తలంచుకోవడం, నేనే అబ్రహాం యొక్క వంశాన్ని నిలబెట్టేది, నేనే అబ్రాముకి ప్రాముఖ్యం అన్నట్లుగా ఆమె ఫీలింగ్. అయితే శారయి అబ్రాముతో అన్నది, నా పని మనిషి ఇప్పుడు నన్నే అసహించుకుంటుంది, దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఏమేం మంచి ఆమె. అబ్రాము ఏమన్నా అడిగాడా? మనకు పిల్లలు కలగలేదు, హాగరును నీతో పాటు భార్యగా చేసుకుంటానని. శారమ్మే కదా అబ్రాముకి హాగరును ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అబ్రాముని నిందపెడుతుంది. నా పని మనిషి ఇప్పుడు నన్ను అసహించుకుంటుందయ్యా, దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను, ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరైన వాళ్ళు ప్రభువే నిర్ణయించాలని నేను కోరుతున్నాను. చూడండి, మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె చేసేదంతా చేసింది, మళ్ళా దేవుడే మన ఇద్దరి మధ్య తీర్పు తీర్చును కాక అంటుంది. అంటే ఆమె చేసింది, ఆమె అన్ని కర్త కర్మ క్రియ. మళ్ళీ ఆమె అబ్రామును తప్పు పడుతుంది. దేవుడే నీకు నాకు తీర్పు తీరుస్తాడంటుంది. అబ్రాము గారు మూగోడైపోయినాడు. ఈ సమయంలో 6వ వచనంలో అంటున్నాడు, హాగరుకు నీవు యజమానురాలివి, ఒకవేళ ఆమె గర్భవతి అయినంత మాత్రాన యజమానురాలు కాదు, నీవే ఆమెకి యజమానురాలివి, నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆమెకు చేయవచ్చు అన్నాడు. అందుచేత శారయి తన పని మనిషిని చాలా చులకనగా చూసింది. ఎంత చులకనగా అంటే హాగరు ఏకంగా ఇండ్లు ఇడిచిపోయింది, పారిపోయింది చెప్పా పెట్టుకోకుండా. చూడండి, హాగరును భార్యగా ఇవ్వడం ఎందుకు? ఆమె గర్భవతి కాగానే ఆమెకు దాన్ని టేకప్ చేసే శక్తి లేదు. నేనే అనుకున్నట్లుగా ఆమె పెద్ద శారయి ఏదో ఒక శాపగ్రస్తురాలాగా, హాగరు ఏదో ఆశ్రయించబడిన స్త్రీ లాగా వ్యవహరించింది. గర్వం ఎక్కింది ఆమెకి, హాగరుకి. శారమ్మకి పిచ్చి కోపం వచ్చింది. అబ్రామును ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. కానీ అబ్రాము గారు అన్నాడు, నువ్వు ఎప్పటికీ యజమానురాలివే, హాగరు ఎందుకైతుంది? నీ ఇష్టం వచ్చినట్లు ఆమె ఎడల చేయమన్నాడు. హాగరును ఆమె కష్టపెట్టింది. హాగరు తట్టుకోలేక నిండు చూలాలిగా
గర్భవతిగానే ఇంట్లో నుంచి పారిపోయింది. పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారా? ఈ కాలంలోనే కదా, ఆ కాలంలో కూడా గర్భవతి పారిపోయింది ఇంట్లో నుంచి తట్టుకోలేక. శారయి అంతగా ఆమెను బాధ పెట్టింది. ఆ పని మనిషి పారిపోయింది. ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆ పని మనిషి అనగా ఆగరును ఎదుర్కొన్నాడు. సూరు మార్గంలో ఆ ఊట ఉంది. యెహోవా దూత అన్నాడు, ఆగరు, నీవు శారయి పని మనిషివి కదా, ఇక్కడెందుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ దూత అడిగినాడు. నువ్వు శారా పని మనిషివి కదా, ఇక్కడ నీకేం పని? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? యా ఊరు నీది? నువ్వు ఎక్కడుండాలా? అర్థం కాలేదా? పోయి గప్పున శారయి చెప్పినట్లు విను అని దూత ఆమెను హెచ్చరించాడు. అయ్యా, నా యజమానురాలు శారా నుండి పారిపోతున్నానయ్యా. కానీ దూత అన్నాడు, నీ యజమానురాలి దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళు, ఆమెకు లోబడి నడుచుకో. నీలో నుండి అనేక జనములు వస్తారు, వారు చాలా మంది ఉంటారు, కనుక వాళ్ళను లెక్క పెట్టడం కూడా కుదరదు. దూత ఆమెకు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి శారమ్మకి లోబడి జీవించు. నీలో నుండి అనేక జనములు వస్తారు, విస్తారమైన జనసమూహం వస్తుంది అని దూత ఆమెకు చెబితే, ఇప్పుడు నీవు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇస్మాయేలు అనే పేరు పెడతావు. ఎందుచేతనంటే నీ కష్టాల్ని గూర్చి ప్రభువు విన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇస్మాయేలు అడవి గాడిదలా అదుపు లేక స్వేచ్ఛగా ఉంటాడు. అతడు అందరికీ వ్యతిరేకమే, ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే. తన సహోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు, కానీ అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు. అంటే హాగరు కడుపులో ఉన్న కుమారుడు ఇస్మాయేలని, అతని భవిష్యత్తు, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో దూత చెబుతున్నాడు. ఇస్మాయేలు అనే మాటకి దేవుడు విన్నాడు అనే అర్థం. నీ కష్టాలన్నిటినీ గూర్చి ప్రభు విన్నాడు, అందుకే నీవు అతనికి ఇస్మాయేలు అని పెడతావు. అతడు ఒక అడవి గాడిదలాగా అదుపు లేకుండా స్వేచ్ఛగా ఉంటాడు. అతడు అందరికీ వ్యతిరేకమే, ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే, అందరికీ అతను వ్యతిరేకంగా ఉంటాడు అని చెప్పాడు. ఆ పని మనిషితో ప్రభువు మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక క్రొత్త పేరు ప్రయోగించింది. ఏం పేరంటే, నన్ను చూచిన దేవుడు, అంటే చూచుచున్న దేవుడవు నీవే. చూచుచున్న దేవుడవు నీవే అని ఆగరు ప్రభువునకు పేరు పెట్టింది. ఈ స్థలములో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు,
రక్షిస్తున్నాడు అని అనుకున్నందువలన చూచుచున్న దేవుడు అనే పేరు పెట్టింది. ఆ బావికి బెయోర్ లహాయి రోయి అని పిలువబడింది. ఇది కాదేశుకు బెరెదుకు మధ్య ఉంది. ఆ బావి లహాయి రోయి అనగా నన్ను చూచుచున్న బావి, సజీవుని బావి. హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. అంటే ఇంకా తదుపరి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు. హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాహాం వయస్సు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు అంటే వారు ఐగుప్తు నుండి, వారి సొంత దేశం నుండి, హారాను నుండి వచ్చినప్పుడు 75 సంవత్సరాలు కదా. ఇప్పుడు ఇష్మాయేలు జన్మించినప్పుడు అబ్రాముకి 86 సంవత్సరాలు. 10 రోజులు నీకు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చిన నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అన్నాడు. 10 అనేది పరీక్ష. 10 సంవత్సరాలు పరీక్ష. 13 అనేది ఫలభరితమైన, అంటే ఆ మనిషి సంపూర్ణ నిరీక్షణ విశ్వాసమునకు గుర్తుగా 13 సంవత్సరాలు. యోసేపు చెరసాలలో ఉన్నది మొదలుకొని ఐగుప్తులో 13 సంవత్సరాలు దేవుని ఫలభరితములోనికి సంపూర్ణముగా తీర్చిదిద్దబడినాడు. 17 సంవత్సరాలకి అన్నలు బానిసగా అమ్మివేశారు. ఆ తర్వాత 30 ఏండ్ల వరకు యోసేపునకు కష్టాలు, కడగండ్లు ఎదురైనాయి. ఇంచుమించు 13 సంవత్సరాలు ఈ యోసేపు నలకొట్టబడ్డాడు, ఓర్చుకున్నాడు. దేవుని మీద విసుగు చెందలేదు. అందుకే చెరసాలలో నుండి ఏకంగా సింహాసనం ఎక్కాడు. దావీదు 17 సంవత్సరాలప్పుడు ఫిలిస్తీయుడైన గోలియతుని సంహరించాడు. అది మొదలుకొని తన రాజు అయ్యేంత వరకు 30 ఏండ్లు, అంటే ఈ 13 సంవత్సరాలు షౌలు చేత ప్రాణభయంతో తరమబడ్డాడు. యేసు ప్రభు 12 ఏళ్ళప్పుడు మనకు దేవుని యెరూషలేం మందిరంలో కనబడతాడు. ఆ తర్వాత ఆయన ఇంచుమించు 30 సంవత్సరాలకి వచ్చి బాప్తిసం తీసుకొని 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి పరిచర్యని ప్రారంభించాడు. అంటే 12 ఏళ్ళప్పుడు కనబడ్డాడు. ఇంకా తర్వాత ఆయన గురించి బైబిల్లో ప్రస్తావించలేదు, కానీ 30 ఏండ్లకు ఆయన మరలా కనబడతాడు. అంటే యేసుప్రభు ఇంచుమించు 17 సంవత్సరాలు మౌనముగా తండ్రి సన్నిధిలో కనిపెట్టబడ్డాడు, ఎదురు చూశాడు. అందుకే 3.5 సంవత్సరాలకే 3 లోకాలు తలకిందులైపోయినాయి. ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళినదని ఆ పెద్దలు గగ్గోలు పెట్టారు. 10 సంవత్సరాలు
పరీక్ష. 13 సంవత్సరాలు ఫలభరితం. 17 సంవత్సరాలు ఇంకా అద్భుతమైన ఫలభరితం, సంపూర్ణమైన ఫలభరితం అది. అందుకే ఇంకా శారమ్మ ఒక 2-3 సంవత్సరాలు ఓర్చుకునేంటి బాగుండేది. కానీ ఆమె 10 సంవత్సరాలకే ఇంకా ఉండలేకపోయింది. ఆమె తొందర ఎక్కువ. ఆగరును అబ్రామునకు భార్యగా ఇచ్చింది. గాడిద పుట్టాడు, ఇష్మాయేలు అడవి గాడిద పుట్టాడు. ఆమె అనుకున్నది సాధించిందే గాని సమస్యలు ప్రారంభమైనాయి. పచ్చని కాపురంలో బొగ్గున మండింది, పచ్చగడ్డి మండింది. అబ్రాముకి శారమ్మకి అసమాధానం వారి మధ్యలో నాట్యం వేస్తుంది. ఇష్మాయేలు పుట్టాడు, వాడొక అడవి గాడిద. దూత చెప్పాడు వాడొక అడవి గాడిద అని. అడవి గాడిద నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు అని యోబు గ్రంథంలో ఉంది. అదే అబ్రాముకి అడవి గాడిద పుడితే అదే అబ్రాము వంశంలో దేవుడే నరునిగా పుట్టాడు. అయినా మానవుడు బుద్ధిహీనుడు, వివేకిగా కావటం లేదు. వివేకము అనగా చెడుతనమును అసహించుకోవటం, దుష్టత్వమును అసహించుకోవటాన్ని వివేకం అంటారు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు నరునిగా పుట్టిన 2000 సంవత్సరాలు అయిపోయినా బుద్ధిహీనులు వివేకులు కావటం లేదు. దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, చెడుతనాన్ని మానవులు అసహించుకోవటం లేదు. అడ్డగాడిదల్లాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారముగా. ఇంకా ఈ 86 సంవత్సరాలు అబ్రాముకప్పుడు, ఇష్మాయేలు పుట్టినప్పుడు, ఇంకా ఇప్పుడు అబ్రాముకి దేవునికి ఇంచుమించు 13 సంవత్సరాలు మాటలే లేవు. దేవునికి అబ్రాముకు ఉన్న కనెక్షన్, లింకు కట్ అయింది. అబ్రాము చేసిన పని వలన దేవుడు కోపగించాడు. 15వ అధ్యాయంలో అంత బాగా దగ్గర కూర్చోబెట్టుకొని ఇది నాయన, అది నాయన, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా జరుగుతుందని ఎంత చెప్పినా కూడా అబ్రాము నా మాట వినలేదు కానీ శారయి మాట విన్నాడే. సైతాను పని సులువుగానే జరుగుతుంది. దేవుని పని జరగాలంటే 7 సార్లు తలకిందులు కావాలి. ఏశావును ఎదుర్కోవడానికి యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారింది, ప్రభు దీవించాడు. అయినా కూడా ఏశావును ఎదుర్కోవడానికి ఎంతో భయముగా ఉంది యాకోబుకి. అందుకే అన్న దగ్గరికి చేరుకునేసరికి 7 సార్లు సాగిలపడ్డాడంట. దేవునికి తలమునకలైనాడు. అక్కడి పోతే అన్న సంతోషంగా ఆదరించాడు.